భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కరగూడెం మండలం దమరతోగు నీలాద్రిపేట అడవుల్లోని జెండాగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 పోలీసులు గాయపడ్డారు. గాయాలైన పోలీసుల పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు కోంబింగ్ చేపట్టారు. మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ క్యాడర్ కు చెందిన అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. మృతులంతా లచ్చన్న దళం సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల్ని సుకుమా జిల్లాకు చెందిన కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, బీజాపూర్ కు చెందిన పుణ్యం లక్మా, ఏపీ ఎటపాకకు చెందిన కోవసి రాము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కోంటావాకు చెందిన పొడియం కొసయ్య, నిల్వాయికి చెందిన కోసి దుర్గేష్ గా గుర్తించారు. వీరంతా లచ్చన్న దళ సభ్యులుగా పోలీసులు తేల్చారు. మావోయిస్టుల మృతదేహాలను గ్రేహౌండ్స్ బలగాలు జెండా గుట్ట నుంచి తరలిస్తున్నాయి.